తెలంగాణలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోమని స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఆదేశాలు జారీ చేయడంతో వాతావరణం కాస్త వేడెక్కింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు తప్పదనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు బలమైన ఆధారాలు ఉన్నాయనే చర్చ అయితే ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ తన విచారణ పూర్తి చేసిన తర్వాత వారి సభ్యత్వాలను రద్దు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగతా 7 ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, బీఆర్ఎస్ జారీ చేసే విప్లను ఫాలో కావాలని సీనియర్లు సూచిస్తూ ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలకు ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఇప్పటికే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఏం జరిగినా ఫేస్ చేయక తప్పదని తన సన్నిహితుల వద్ద ఆయన కమెంట్ చేసినట్టు తెలిసింది. స్పీకర్ తమపై వేటు వేస్తారని మిగతా 2 ఎమ్మెల్యేలు సైతం మానసికంగా సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దానం ఏకంగా కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎంపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్, పేపర్ కటింగ్స్ ను బీఆర్ఎస్ పార్టీ స్పీకర్తో పాటు కోర్టుకు సమర్పించారు. ఆ ఆధారాలే పార్టీ ఫిరాయింపుల కేసుకు బలమైన సాక్ష్యాలుగా మారాయని న్యాయ నిపుణులు భావిస్తూ ఉన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో స్పీకర్ ఏం డెసిషన్ తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠకరంగా మారింది. వెంటనే విచారణ చేపడతారా, లేదంటే మౌనంగా ఉంటారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ కోర్టు విధించిన గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే గులాబీ పార్టీ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని టాక్. ఒకవేళ విచారణ చేపట్టి ఆ 3 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, మిగతా 7 పార్టీ మారినట్టు సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అలా చేస్తే గనక రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. పార్టీ మారిన వారిలో దానం, కడియం, తెల్లం మినహా మిగతా 7 మంది ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సలహాలు ఇస్తూ ఉన్నారు. అయితే హస్తం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెబుతూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లభించకుండా కేర్ఫుల్గా ఉండాలని హితబోధ చేస్తూ ఉన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో జరిగే చర్చలు, ఓటింగ్ సమయంలో గులాబీ పార్టీ విప్ జారీ చేసే దానిని ఫాలో అవ్వాలని కూడా సూచిస్తూ ఉన్నారు.